హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇవి వచ్చేసి విలేజ్ బ్లాగ్స్ అని చెప్పాను కదా. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి ప్రజెంట్. ఇంకా భోగి రోజు తీసిన బ్లాగ్ అండి. సండే రోజు మేము మల్లన్న బోనాలు చేసాం కదా, ఆ వీడియో పెట్టేశాను ఆల్రెడీ. ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ లేవగానే ముగ్గులు అది వేసేస్తున్నామండి. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. ఇంకా మార్నింగ్ ముగ్గులు స్టార్ట్ చేసేసాము. ఇంకా ఈ ముగ్గు వచ్చేసి 9 డాట్స్ అండి. 9 డాట్స్ 5 వచ్చే వరకు ఇలా వేసేస్తున్నాను. ఇంకా కంప్లీట్గా అయ్యాక చాలా బాగా కనిపించింది ముగ్గు. భోగి రోజు అందరూ నార్మల్గా భోగి కుండలు అలా వేస్తారు కదా, నేను కూడా అలానే వేశాను. విత్ డాట్స్ అండి, డాట్స్తో వేశాను చుక్కల ముగ్గు. ఇంకా మా అమ్మ వచ్చేసి ఇలా గీతలు వేస్తుంది, గిరక లేకుండా అలా చేతితోనే వేస్తుందండి. చాలా బాగా కనిపిస్తుంది కదా ముగ్గు. వీడియోలో అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇంకా పిల్లలు అలా ఆడుకుంటున్నారు. ఇలా సింపుల్గా కొంచెం క్లిప్స్ తీసేసానండి. ఇంకా ఇది వచ్చేసి విలేజ్లో వ్లాగ్ కదా, చాలా బాగుంటాయి విలేజ్ వ్లాగ్స్. చూడండి, ఇందులో అందరూ కనిపిస్తారండి మా వాళ్ళు. ఇంకా అందరూ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. భోగి రోజు భోగి పళ్ళు పోసాము. ఇంకా ఆ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వ్లాగ్లో. ఈ వ్లాగ్లో జస్ట్ మేము ముగ్గులు అలాగే మేము అప్పాలు చేసుకున్నాం అన్నట్టు భోగి రోజు, అది కూడా పెట్టేశాను. విత్ రెసిపీ పెట్టానండి. కంప్లీట్ గారెపల్లి మేము ఎలా చేసామో ఫుల్ రెసిపీ ఉంది. చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా వస్తాయో దానికోసమని వీడియో చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా ముగ్గులా వేసేసాను కదా, సైడ్స్ కూడా వేసేసాను. సైడ్స్ వేస్తే ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది, బార్డర్ లాగా వేస్తే. ఇంకా 6 సైడ్స్ ఇలా వేసేసాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి కలర్స్ నింపితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ముగ్గు. చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్ ముగ్గు వితౌట్ కలర్స్. ఇంకా కలర్స్ వేసాక కూడా ఒక క్లిప్ తీసేసాను. ఇంకా కుండలో వచ్చేసి వైట్ కలర్ అది వేసేస్తున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి ముగ్గు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తారు కదా, మమ్మీ గొబ్బెమ్మలు చేస్తుంది. ఇలా గొబ్బెమ్మలు చేసేసి గరక అలాగే పిండి కూర అంటారండి దాన్ని, అది చేసి కుంకుమ పసుపు అలా పెట్టేస్తారన్నట్టు. ఇంకా నవధాన్యాలు వేస్తారు గొబ్బెమ్మల్లో. అలాగే భోగి రోజు అయితే భోగి పళ్ళు కూడా పోస్తారు. ఇంకా ఫ్లవర్స్ వేస్తారన్నట్టు. నేను ఇలా ఒక షార్ట్ తీసానండి, చాలా బాగుంది కదా ముగ్గు వచ్చేసి. ఇంకా ఇది వారం పెడతారు. వీడియో పెట్టేశాను రా వ్లాగ్. ఇంకా తిరుగువారం అంటే బెల్లన్నం వండేసి దేవుడికి నైవేద్యం పెడతారండి. నెక్స్ట్ డే బోనాలు అయ్యాక నెక్స్ట్ డే చేసామన్నట్టు. నార్మల్గా 1 వీక్లో అలా చేస్తారు. కొంచెం పిండి మెదపాలి బాగా. ఇది
అయ్యో తెలిపేపు మంచిదా మంచిగా పోతున్నా ఆయన మంచిగా అవుతుంది. నువ్వు నేర్పద్దా అమ్మ మాకు నువ్వు నాకు నేర్పనే లేదు ఉంటుందా జంగో బిల్లు అన్నట్టు నన్ను ఎట్లా ఎత్తున్నావు అమ్మ నేర్పకపోతే మా అమ్మ ఎందుకు నేర్పిందా అంతేనా ఏ గా అగ్గిపెట్టే పొయ్యి అంటు పెట్టుకుంటేనే సపరేట్గా పోతు ఉండే పని చేస్తురా అలా అయిపోయింది కదా నువ్వు ఇల్లు పని చేస్తున్నా అది ఇల్లే పోయాను పోయి ఈ టైం పాస్ పని మంచి పని ఇది కూడా అయిపోదురా ఇది టైం పాస్ పని మంచి కాదు నీకు పెళ్ళి రావా నిజంగానే నాకేం పని వచ్చారో నేను చిన్నదాన్ని నేను 15 ఏళ్ళకి బాగా ఇప్పుడు వాళ్ళు వంట చేస్తారు కానీ నాకు అప్పుడు వంట రాదు ఇంకా మరి ఇంకా అప్పుడు చదువు కూడా లేదు కదా ఒక బీడీలో ఒకటి వచ్చాక నేనే మా అమ్మ బీడీ చేసింది చేయలే అంటది మా అమ్మ బీడీ బాగా చేసిందట కానీ మీకు చేయలేదంటది అంతే మా అమ్మ బీడీలు బాగా వేసిందట కదా నీ పనులేని రావట కానీ బీడీలు బాగా వేసిందట కదా ఏం చేసింది మరి నేను రోజు 1500 ఖచ్చితంగా చేసిన నువ్వా 1500 ఒక్కొక్కసారి 1200 బీడీలు చేసిన అందుకే సకినప్పాలు నేర్చుకోలే అప్పుడు సకినాలు నేర్చుకోలే ఇక ఎప్పుడు బీడీల మీద పెద్ద కట్టకపోయి పెండ పెట్టుకున్నాను ఈత మాట వీటికొచ్చిన అను నువ్వేమో 1500 బీడా నువ్వాను నువ్వేం చేయలే కానీ సపరేట్ కూర్చున్నావు నువ్వు నేనేం చేయకపోదు కూర్చుంది గ్రేటే 4 బిడ్డలము అందరికి ఎలా తీసింది మా అమ్మ బట్టి నేర్చుకోవాలి సగినాలు అయిపోయే ముందట పిండి అయిపోయే ముందట మంచిగా బుద్ధి అవుతుంది కదా అయిపోయింది కదా అని సంబరం వచ్చి మంచిగా రాదు సూపర్ అవుతాయి అయితే సిక్కి పోతావా మరి పోయి నీకేనా బాధ నాకేమో నేను లేకపోతా కాదు మరి నా బిడ్డ చేయమని బాధపడ వెళ్ళొద్దాం వేత
ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారెప్పలు చేయడం కోసం పిండి కలుపుతున్నామండి. దానికోసం బియ్యం పిండి ఒక తట్టలో వేసి పెట్టేసాము. ఇంకా దాంట్లో వేయడానికి ఉల్లాకు, అలాగే కొత్తిమీరాకు, మెంతాకు, కరివేపాకు ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, చేసేప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు పిండిలో వచ్చి ఫస్ట్ పల్లీలు వేసామండి. పల్లీలు కొద్దిగా వేయించి, లైట్గా అలా వేయించి పొట్టు తీసేసి అందులో వేసేసేయాలి. ఇంకా ఇందాక మిక్సీలో చూపించింది సాబ్దానా అండి. సాబ్దానాను ఒక 2-3 అవర్స్ అలా నానబెట్టేసి మిక్సీ పట్టి వేస్తే గారెప్పలు చాలా కరకరలాడుతూ వస్తాయి. ఇది ఒక చిన్న టిప్ అండి. మనం బియ్యం పట్టించే ముందైనా కలపచ్చు, లేదంటే ఇలాగా మనం పిండి కలిపే ముందైనా నానబెట్టి మెత్తగా మిక్సీ పట్టి వేసేయచ్చు. ఇంకా మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆకులన్నీ వేసేసేయాలి. కొత్తిమీరాకు, ఉల్లాకు, మెంతాకు, కరివేపాకు ఇలా 4 వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఇంట్లో వచ్చేసి ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర 3 వేసి అలా ఒకసారి దంచేసి వేస్తే గారెప్పలు చాలా టేస్ట్ ఇందులో కారంకి బదులు వేస్తున్నాము. ఏంటి ఒక నువ్వులు ఒకటేనా వీళ్ళు వేసేటి? నువ్వులు బాగానే పోతురు కదా. మళ్ళా పల్లీలు వేసిరు ఇలా నువ్వులు వేసేసి ఇంకా ఫైనల్గా సాల్ట్ అది వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా వాటర్ అది యాడ్ చేసుకుంటూ మనం ఒక ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇంకా అప్పాల మిషన్తో అప్పాలన్నీ ఒత్తేసాక నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే గారెప్పలు రెడీ అండి. ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ కదా సకినాలు, గారెలు, అరిసెలు ఇవన్నీ ఈ తెలంగాణ సైడ్ ఫేమస్ అండి. సంక్రాంతికి, దసరాకి చాలామంది చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా పొయ్యి పైన కాలుస్తున్నామండి. ఇంకా బయటే పొయ్యి పెట్టేసి అప్పాలవి కాలుస్తున్నాము. ఇంక ఈ అప్పాలన్నీ అయిపోయాక ఇంకా వెదర్ చాలా బాగుందనేసి ఒక మిర్చి బజ్జీలు కూడా చేసుకున్నాము లాస్ట్లో. ఇంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది వ్లాగ్. మొత్తం విలేజ్ వ్లాగ్ కదా, ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గూడూరి హోమ్. అంతే